అందరికీ నమస్తే అండి. ఈరోజు బ్లౌజ్కి ఇవి టేప్ లేకోకుండా ఎలా మెజర్మెంట్ తీసుకోవాలో నేను చూపిస్తాను. ఈజీ మెథడ్లో కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీకు యూస్ కావాలని నేను ఇలా చేస్తున్నాను. నేను 10 ఏళ్ళు అయిందండి దాదాపుగా నేను ఈ మిషన్ నేర్చుకోబట్టి. నాకు ఆమె నేర్పించిన టెక్నిక్ అన్నమాట ఇది. చూడండి, మీకు చూపిస్తాను. కొంతమంది ఇటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ అనేది తలనొప్పి ఉంటుంది. అలా ఏం అవసరం లేదు. నేను చూపించినట్టుగా మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ అయితే లైక్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక్కరు మాత్రం లైక్ చేయడం లేదండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరికొన్ని వీడియోస్ ఎలా చేయాలి ఏంటి అని మగ్గం వర్క్ టిప్స్, బ్లౌజెస్ టిప్స్, ఇంకా శారీ కుచ్చులు టిప్స్, ఇంకా క్రోషా వర్క్స్ అన్నీ చేసి పెట్టానండి. ఇది ఎలా వేయాలో చూపించేస్తా. చూడండి ఒకసారి. చూడండి, ఇది ఉక్సులు పట్టి అండి. రైట్ వేసాను, ఇది రాంగ్ వేసింది. దారాలు పట్టి గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇటు పక్కకు వచ్చి మన లెఫ్ట్ హ్యాండ్ ఉండాలి. ఇటు పక్క వచ్చి మన రైట్ హ్యాండ్ ఉండాలండి. చూడండి, ఆపోజిట్గా ఉండాలి. మనకి ఈ వేళ్ళు ఉన్నాయి కదండి, ఈ వేళ్ళ దగ్గర నుంచి చూడండి ఇలా, ఈ వేళ్ళ దగ్గరికి ఇలా వచ్చి మనం ఇలా పెట్టుకున్నామంటే చూడండి డాట్ కరెక్ట్గా అక్కడికి వచ్చింది. చూడండి ఒక అర్ధించి గ్యాప్తో మనము డాట్ అయితే పెట్టుకోవాలి. ఇది ఎలా పెట్టుకోవాలంటే చూడండి, ఇది ఇలా పెట్టుకోవాలి. చూడండి ఇలా ఇది ఉంటుంది కదండి, ఈ వేలు వచ్చి మనము కరెక్ట్గా గీత గీసిన చోటుకు వస్తే కరెక్ట్గా మనకి దీనికి వచ్చేస్తుంది. అలా పెట్టుకోవాలి. ఈ సైడ్స్ వచ్చి చూడండి ఇలా కరెక్ట్గా చూడండి. మనము ఇది అనేది ఇక్కడ పెట్టామంటే మనకి కరెక్ట్గా అనేది వచ్చేస్తుంది. మనకు అదే పనిగా టేప్ అవసరం లేదండి. ఈ లైన్ మాత్రం దీని ఆపోజిట్గా వేసుకోవాలి. మీకు అంతగా ఈ లైన్ వేసేకి రాలేదనంటే చూడండి, ఈ క్రాస్ ఉంటుంది కదా, ఈ క్రాస్ మధ్యలోకి జాయింట్లోకి మీరు ఈ లైన్ వేశారంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకో ముఖ్యమైన టిప్ అండి. చూడండి, ఇక్కడ మనము భుజాలు కుడతాం కదండి, భుజాలు కుట్టే మధ్యలోకి అనేది మనకి ఇది రావాలన్నమాట. చూడండి, ఖచ్చితంగా మధ్యలోకి అనేది ఇది రావాలి, ఈ డాట్ అనేది రావాలి. చూడండి ఇలా, ఇది కొంచెం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనం ఇది స్టిచ్ చేసుకోవాలి. ఇది కొంచెం స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇది మెయిన్ అండి. ఇది అనేది ఉంటే కొన్ని బ్లౌజెస్కి ఇది అస్సలు పెట్టరండి. ఇది అనేది ఉంటే మనకి కొంచెం అంటే మనకి నెక్ కొంచెం కిందికైనా పైకైనా మనము సెట్ చేసుకోవచ్చు. ఇది అనేది చాలా ముఖ్యమండి. ఇది ఇలా మనం కానీ ఇది అంటే ఇలా మనం కుట్టుకున్నామంటే స్టిచ్చింగ్ బాగుంటుంది. ఇంకా మీకు ఏదైనా కొంచెం కిందికి పైకి ఏమైనా ఉన్నా మనము దీంట్లో సెట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనము క్రాస్ పట్టి వేస్తామండి. క్రాస్ పట్టి కొంచెం పెద్దగా కొంచెం లేదా చిన్నగా ఉన్నప్పుడు మనం దీంట్లో సెట్ చేసుకోవచ్చండి. పెద్దగా ఉందంటే మనం దీంట్లో ఇంకొంచెం క్లాత్ పట్టించామంటే సరిపోతుంది. కొంచెం చిన్నగా ఉందంటే దీంట్లో ఇంకొంచెం క్లాత్ వదిలామంటే సరిపోతుందండి. అది దీనికి ఉన్న టెక్నిక్. అదే కాకుండా ఇది అంటే బఫ్ కూడా చాలా బాగా కూర్చుంటుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.